మనకి కోవిడ్ టైంలో జరిగినటువంటి అంశాల గురించి సరిగ్గా ఎలక్షన్ టైంలో కొత్త డిస్కషన్ స్టార్ట్ అయింది. అయితే డెఫినెట్లీ కోవిడ్ టైంలో మైగ్రెంట్ వర్కర్స్ విషయంలో కానీ చనిపోయినటువంటి చావుల సంఖ్య కానీ పరిస్థితుల్ని కంట్రోల్ చేయలేకపోయినటువంటి అంశంలో కానీ డెఫినెట్లీ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి మాటలు వినిపిస్తాయి. ఆ అంశాల్లో డెఫినెట్లీ మోడీ ప్రభుత్వాన్ని మనం ఖండించాలి, క్వశ్చన్ చేయాలి. అయితే ఈరోజు మనం ఎంఆర్ఎన్ఏ అనేటువంటి కాంపోనెంట్ని ఇండియాలోకి అడుగు పెట్టనివ్వకుండా అప్పట్లోని నరేంద్ర మోడీ సర్కార్ చాలా స్ట్రాంగ్గా పోరాటం చేసిందని, అందువల్ల ఈరోజు ఇండియాలో అనేక చావుల్ని మనం అంటే వ్యాక్సిన్ ద్వారా వచ్చినటువంటి చావులు, కోవిడ్ ద్వారా వచ్చినటువంటి చావులు ఒక రకం, ఇప్పుడు వ్యాక్సిన్ ద్వారా వస్తున్నటువంటి చావులు గత 2-3 సంవత్సరాలుగా కూడా మీకు విదేశాల్లో చూస్తే విపరీతమైనటువంటి వ్యాక్సిన్ వల్ల జరుగుతున్న డెత్స్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితి. మోడర్నా అనేటువంటి వ్యాక్సిన్ వల్ల కావచ్చు, ఫైజర్ అనే వ్యాక్సిన్ వల్ల కావచ్చు, ఇందులో ఉండేటువంటి ఎంఆర్ఎన్ఏ కాంపోనెంట్ వల్ల చాలామంది చనిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ వేరే దేశాల్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు కోవిషీల్డ్ విషయంలో కూడా భారతదేశంలో ఈ రకమైనటువంటి డౌట్స్ అయితే ఉన్నాయి, కానీ ఇక్కడ డెత్స్ యొక్క పర్సంటేజ్ చాలా మినిమల్గా ఉంది. కానీ ఎంఆర్ఎన్ఏ కాంపోనెంట్స్ ఉండేటువంటి ఆ 2 ఏవైతే వ్యాక్సిన్స్ ఉన్నాయో వాటి వల్ల జరుగుతున్నటువంటి మృతులు పెరుగుతూ వస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఆ అంశం తెర మీదకి వచ్చింది, డిస్కషన్గా మారుతుంది. వాళ్ళు కేవలం భారత్ బయోటెక్ నుంచి వచ్చినటువంటి కోవాక్సిన్ కానీ, ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ కోవిషీల్డ్ కానీ, ఈ 2 మాత్రమే భారతదేశంలోకి అడుగు పెట్టేలా చేశారని, ముఖ్యంగా ఆ 2 వ్యాక్సిన్స్ అడుగు పెట్టనివ్వకపోవడానికి కారణం మోడర్నా కానీ ఫైజర్ కానీ, ఈ రెండింటిని అడుగు పెట్టనివ్వకుండా ఉండడానికి ముఖ్య కారణం వాళ్ళు రేపొద్దున ఈ వ్యాక్సిన్ వల్ల ఏమైనా జరిగితే మాకు ఎటువంటి సంబంధం లేదు అనే కాంట్రాక్టులను వాళ్ళు తెర మీద తీసుకొచ్చారని, వాటిని భారత ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితే లేదని చెప్పి రిజెక్ట్ చేసి మరీ ఈ యొక్క ప్రకటన చేసినట్టుగా మనకి తెలుస్తుంది. మొత్తం మీద అప్పట్లో జరిగినటువంటి అంశాన్ని సరిగ్గా ఇప్పుడు ఎలక్షన్ టైంలో బీజేపీ పార్టీ ఎక్కువగా స్ప్రెడ్ చేస్తుంది. దాని గురించి ఒక ఐడియా వస్తుందనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అట్లాగే మిగతా విషయాలు నేను చెప్పినట్టు ఇందాక ఎంఆర్ఎన్ఏని కాంపోనెంట్ని ఇండియాలోకి రానివ్వకుండా అడ్డుకున్నందుకు డెఫినెట్లీ మనం మోడీని అభినందిస్తూనే, మైగ్రెంట్ వర్కర్స్లో విషయంలో జరిగినటువంటి అన్యాయానికి కావచ్చు, మృతుల విషయంలో జరిగినటువంటి తప్పుడు లెక్కలకు కావచ్చు, అట్లాగే కోవిడ్కి సంబంధించినటువంటి సెకండ్ వేవ్లో జరిగిన పరిణామాలని అడ్డుకోలేని పరిస్థితి, అంటే లాక్డౌన్ అనేది అసలు కొంతకాలం అయినా విధించకుండా స్ప్రెడ్ని విపరీతంగా జరిగేలాగా ప్రవర్తించినటువంటి ప్రభుత్వాన్ని కూడా మనం డెఫినెట్లీ వేలెత్తి చూపించాల్సి ఉంటుంది.